హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీపీడియా. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇక టాపిక్కి వెళ్తే, సో ఇంతకీ విశ్వసేన్ గ్యాంగ్ అండ్ రంగస్థలం చిట్టుబాబుకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎస్ ఉంది అంట. జస్ట్ చిట్టుబాబుకే కాదు, టోటల్ రంగస్థలమే కనిపిస్తుంది ఇన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. అందులో ముందుగా రంగస్థలంలో ఉన్న క్యారెక్టర్స్కి అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఉన్న క్యారెక్టర్స్కి ఉన్న పోలికలు చూద్దాం. చిట్టుబాబుకి విశ్వక్సేన్ యాజ్ ఎ హీరో అండ్ ఆది పినిశెట్టికి సాయి కుమార్, జగపతి బాబు రోల్కి గోపరాజు రమణి గారు క్యారెక్టర్ రెఫరెన్స్లా కనిపిస్తుంది. అంతేకాదు మిగతా కొన్ని క్యారెక్టర్స్ కూడా అలాగే ఉన్నాయి. అనసూయ క్యారెక్టర్కి అంజలి అండ్ పూజిత హెగడే క్యారెక్టర్కి నేహా శెట్టి అండ్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి నాజర్ అండ్ బ్రహ్మాజీ క్యారెక్టర్కి ఐపరాది క్యారెక్టర్ రెఫరెన్స్లా అనిపిస్తున్నాయి. అంతేకాక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రంగస్థలం లాగా 1980sలో నడిచే కథ, సేమ్ పొలిటికల్ అండ్ మర్డర్ మిస్టరీ చుట్టూ నడిచే కథలా ఉంది. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మీద రంగస్థలం ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగా గట్టిగా కనబడుతుంది. డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు రంగస్థలం మూవీ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీ తీశారా అనిపిస్తుంది. అంతేకాక మూవీ కలర్ టోన్ నుంచి ట్రైలర్స్ కట్ దాకా చూస్తే ఆ ఫీల్ కనబడుతుంది. బికాస్ ఆఫ్ ఎడిటర్ నవీన్ నూరి గారు ఈ రెండు మూవీస్కి వర్క్ చేశారు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు చిట్టిబాబు రోల్లో జీవించారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ విశ్వక్సేన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే అది క్వశ్చన్ మార్క్. మిగతా విషయానికి వస్తే ఈ మూవీకి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. యువన్ శంకర్ రాజా గుడ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ విశ్వక్ నేహా జోడీ కూడా బాగా సూట్ అయ్యింది. అండ్ అంజలి సాయి కుమార్ రోల్స్ చాలా మెయిన్ కీ రోల్స్ అనుకుంటా ఈ మూవీకి. ఇక రిలీజ్ అయిన ట్రైలర్స్ అండ్ సాంగ్స్తో చాలానే హైప్ క్రియేట్ అయింది. ఆడియన్స్ కూడా ఈ మూవీ గురించి చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ రేపు ఈ మూవీ విడుదలయ్యి నేను చెప్పిన ఈ అన్ని పాయింట్స్ మీకు అప్పుడు చూసేటప్పుడు కనెక్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియో కింద వచ్చి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వర్డ్స్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఏ వింటేజ్ విలేజ్ పొలిటికల్ డ్రామా విత్ హై ఎక్స్పెక్టేషన్. దాన్ని రీచ్ అయితే చాలు. లెట్స్ విష్ విశ్వక్ అండ్ గ్యాంగ్ డూయింగ్ వెల్ ఇన్ బాక్స్ ఆఫీస్. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మూవీపీడియా అండ్ డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్.